ఐపీఎల్ 19వ సీజన్లో గుజరాత్ టైటన్స్ హ్యాట్రిక్ విక్టరీ కొట్టింది. టాప్ ప్లేస్లో ఉన్న పంజాబ్ కింగ్స్ కు షాక్ ఇచ్చింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో గుజరాత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్లో జాన్సన్ హోల్డర్, బ్యాటింగ్లో సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ అదరగొట్టడంతో పంజాబ్ కు మరో ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గిల్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. గత ఓటమి నుంచి ఇంకా పాఠాలు నేర్చుకుని పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్లో విఫలమైంది. ఫామ్లో ఉన్న ప్రియాంష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్ తక్కువ స్కోర్ అవుట్ అయ్యారు. కూపర్ కన్నోలి, నేహల్ వధేరా డకౌట్ అవ్వడం, శ్రేయాస్ అయ్యర్ కూడా 19 పరుగులకే అవుట్ అవ్వడంతో పంజాబ్ కేవలం 47 పరుగులకే సగం వికెట్లు చేజార్చుకుంది. ఈ దశలో సుయాంష్ షెడ్జే, స్టోయినస్ పంజాబ్ ను ఆదుకున్నారు. వీరిద్దరూ గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో 6వ వికెట్ కు 79 పరుగులు జోడించారు. తొలిసారి సుయాంష్ మెరుపు ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. కేవలం 29 బంతుల్లోనే 57 పరుగులు చేయగా స్టోయినస్ 31 బంతుల్లో 40 పరుగులు సాధించాడు. అయితే గుజరాత్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టారు. ముఖ్యంగా హోల్డర్ కీలక సమయంలో వికెట్లు తీసి దెబ్బకొట్టాడు. ఫలితంగా పంజాబ్ కింగ్స్ 163 పరుగులకే పరిమితమైంది. హోల్డర్ 4, రబాడా 2, సిరాజ్ 2 వికెట్లు పడగొట్టారు. చేసింగ్ లో గుజరాత్ టైటాన్స్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ శుభ్మన్ గిల్ నిరాశపరిచాడు. అయితే సాయి సుదర్శన్, బట్లర్ 2వ వికెట్ కు 53 పరుగులు జోడించారు. దూకుడుగా ఆడే క్రమంలో బట్లర్ 26 పరుగులకు అవుట్ అవగా నిశాంత్ సింధు కూడా నిరాశపరచడంతో గుజరాత్ కష్టాల్లో పడినట్లుగా కనిపించింది. ఈ దశలో సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ 30 పరుగులే జోడించడంతో తరువాతి బ్యాటర్లపై ఒత్తిడి తగ్గింది. అనంతరం సాయి సుదర్శన్ అవుట్ అయినా వాషింగ్టన్ సుందర్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో రాహుల్ తెవాటియా, హోల్డర్ అవుట్ అవ్వడంతో ఉత్కంఠత మరీ పెరిగింది. ఈ దశలో వాషింగ్టన్ సుందర్ 23 బంతుల్లో 40 పరుగులతో గుజరాత్ ను గెలిపించాడు.